హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రైనింగ్ సంగీత వ్లాగ్స్. ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా, నిన్నటి వీడియో కంటిన్యూషన్ వీడియో. సో ఆ వీడియోలో అయితే చూసారు కదా, నేను బ్యాంగిల్స్ గురించి ఇంకా కొన్ని మోటివేషన్ కోట్స్ గురించి చెప్పాను కదా. సో అదైతే కంటిన్యూషన్ వీడియో అండి. ఈ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే పర్సనల్గా కూడా నాకు మెసేజ్ చేశారు, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని. సో అదైతే రీజన్ అండి. సో నేను ఇలా పెట్టాను. ఇది ప్లీజ్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ సబ్స్క్రైబర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ చేసేయండి. సో అన్ని నోటిఫికేషన్ మీ దగ్గర వచ్చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ అయితే నేను 6 o'clock లేసాను. సో మార్నింగ్ అయితే నేను ఇడ్లీ పెట్టుకుంటున్నాను. సో పిల్లలు స్నాక్స్‌కి అండ్ ఇప్పుడు టిఫిన్‌లో కూడా తినాలి కదా అని రాగి రాగి ఇడ్లీ అయితే చేశాను. దట్ టూ కాంబినేషన్ ఇచ్చి చట్నీ చేయలే. సో ఈ ఇడ్లీలో అయితే సాంబార్ అయితే సూపర్బ్ కాంబినేషన్. సో అలా ప్లాన్ చేసి చేశాను. రైస్ పెట్టేస్తే ఒక వర్క్ అయితే ఫినిష్ అయిపోతది కదా. సో రైస్ నేను పెట్టలే. ఎందుకంటే పిల్లలు ఏమన్నారంటే ఎవ్రీడే నాకు రైస్ తినబుద్ధి అవ్వట్లే. సో అలా ప్లాన్ చేసి నేను వాళ్ళ కోసం సాంబార్ అండ్ ఇడ్లీ బెస్ట్ కదా అని సో అలా పెట్టేశాను. స్నాక్స్‌లో ఏమో వేరే ఫ్రూట్స్ పెట్టాను. కివి అండ్ డ్రాగన్ 2 కట్ చేసి పెట్టాను. సో అదైతే వాళ్ళకి సరిపోతదని ఇదైతే ఇప్పుడు తిన్నరు. లంచ్‌లో కూడా అదే తీసుకెళ్లారు. సో వాళ్ళకైతే అన్నీ రెడీ చేసి పెట్టాను. సాంబార్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. రాగి ఇడ్లీ కూడా తిన్నారు. ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు స్కూల్‌కి. సో ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ చేద్దామని వైట్ బటానీ అయితే నానబెట్టాను. ఇది ఏమైనా స్నాక్స్ చేద్దామని. సో లంచ్ టైమ్ అయితే అయింది. అలానే పాపడ్ కార్న్స్‌వి కదా, హెల్తీ కదా అని నేను వేయించుకున్నాను. రైస్ కూడా పెట్టుకున్నాను లంచ్‌కి. నాకు, మా హస్బెండ్ అండ్ వృద్ధి ఉంది కదా, సో ముగ్గురికి. అండ్ అప్పడాలు కూడా వేయించుకున్నాను. కార్న్స్‌వి చాలా యమ్మీగా ఉంటుంది. బట్ ఏమైందంటే రైస్ వండాను కానీ నేను లంచ్ చేయలేకపోయాను. సో క్రిస్పీగా ఉంది, బాగుంది. పప్పు చాలా సూపర్గా ఉంటాయి. సో ఇదైతే వేయించుకున్నాను లంచ్ కోసము. అలాగే ఈ కార్న్స్ కూడా తెచ్చారు. ఇది ఎంత అంటే 100కి 5 వచ్చాయి. సో 3 అయితే పక్కకు పెట్టేశాను. రేపు గారెలు చేసుకోవచ్చు, లేకుంటే ఫ్రై అయినా చేసుకొని వాళ్ళకి స్నాక్స్లో పెట్టచ్చు కదా. సో సూపర్గా ఉన్నాయి కదా సీడ్ అయితే. సో ఈ రెండు అయితే నేను బాయిల్ చేద్దామని అనుకుంటున్నాను. సో కుక్కర్లో అయితే పెట్టేద్దాం, ఈవినింగ్ స్నాక్స్కి అయితే పనికొస్తుంది. చేసిన విజిల్స్ ఉన్నాయి కదా, ఇవి వాష్ చేసిన విజిల్స్. సో ఇక్కడ కింద పెడతాను నేను, ఈ సెల్ఫ్లో కింద పెడితేనేమో తను అంతా హాల్ వరకు తీసుకెళ్ళిపోతుంది గిన్నెలన్నీ. సో అందుకే ఇంట్లోనే ఉంచుతున్నాను. కొంచెం వాటర్, ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోయాక ఇక ఆ టైంలో నేనైతే చదివేస్తాను. సో ఇడ్లీ చేసిన రోజు అయితే కామన్ కదా, విజిల్స్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఎక్సెస్ వాటర్ డ్రై అయిపోయాకనే నేను తీస్తాను. ఈవినింగ్ 3:30 అవుతుంది. స్కూల్ నుంచి అయితే పిల్లలు వచ్చేసారు. సో ఫ్రూట్స్ తింటారని ఒక పొమోగ్రానైట్ అయితే తీస్తున్నాను. పక్కనేమో స్వీట్ కార్న్ ఉంది కదా, ఒలిచి పెట్టుకున్నాను కదా, అది రెసిపీ చేద్దాము. అది కూడా స్నాక్స్ లాగా తీసుకొని పాలు తాగి ట్యూషన్కి వెళ్ళిపోతారేమో అని చేస్తా అంటే తనకేమో బిస్కెట్స్ కావాలి అంటుంది. సో బిస్కెట్స్ వద్దు అని నేను చెప్తున్నాను. ఆల్రెడీ కాఫ్ అండ్ కోల్డ్ ఉంది కదా, హెవీగా అయిపోతే ఇబ్బంది అవుతుంది కదా అని నేను వద్దంటే తనకి అట్లా ఫేస్ అలా పెట్టుకుంది, ఇక బిస్కెట్ కావాలి అని. హెల్దీ కదా అంటే నవ్వుతుంది. సో అందుకే ఎలాగో కష్టంగా తినాలి కదా అని ఇక పొమోగ్రానేట్ తీయమంటే తీస్తుంది. సో ఇదైతే స్వీట్ కార్న్ చేద్దామని తీసాను కదా. సో స్వీట్ కార్న్ మనం షాపింగ్‌కి వెళ్తే, మూవీస్‌కి వెళ్తే ఆ కప్స్‌కి ఎంతో చాలా తక్కువొస్తది కదా, ఎంత హ్యాపీగా తింటాం కదా. సో వై నాట్ ఇంట్లో చేయాలి. ఇంట్లో చేస్తే మాత్రం డబుల్ క్వాంటిటీలో తినొచ్చు కదా. సో ఇదైతే మిరియాల పౌడర్, జీరా పౌడర్ అండ్ సాల్ట్, ఇదొచ్చేసి కారం. జస్ట్ ఇది ఇనఫ్. ఇది కలిపేస్తే సరిపోతది. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు స్వీట్ కార్న్‌ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో నాట్ ఎక్కువ టైం పడుతుంది, ఈజీగానే కుక్ అయిపోతుంది.
సో, ఇది ఏంది ఆయిల్ ఎందుకు తినాలని నేను నెక్స్ట్ డే ఏం చేశానంటే స్టీమ్ చేశాను. లైక్ మో థియేటర్స్‌లో అలా సే సోల్డ్ చేస్తారు కదా! సో, అలా అయితే నాకు అస్సలు టేస్ట్ నచ్చలే. ఇంత ఇంకా అది కుక్ అవ్వాలంటే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం పట్టింది. సో, ఈ ఆయిల్‌లో చేసిందే చాలా బెస్ట్ అనిపించింది. సో, ఈ ప్రాసెసే ఫాలో అవ్వండి. ఇదైతే కుక్ అయిపోతుంది గదా! లైట్‌గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో, చూద్దాం ఇది ఎంత టైం పడతదని చూస్తే ఇది గూడా వచ్చేసి 15 మినిట్స్ వరకి టైం పట్టింది. బట్ చాలా టేస్ట్ అనిపిచ్చింది. స్వీట్‌గా, కారంగా. సో, బ్లాక్ పెప్పరే యాడ్ చేసుకోండి. ఇంకా టేస్ట్ బావుంటది ఫ్లేవర్. సాల్ట్ అండ్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్, జీరా పౌడర్. ఈ 3 అయితే బాగా కలుపుకున్నాను. కలిపి ఇదైతే ఈవినింగ్ స్నాక్స్‌లో పిల్లలకైతే సర్వ్ చేసి ఇస్తున్నాను. అది జస్ట్ 1 కప్ తిన్నా చాలు కదా! హెల్తీ కదా! సో, తిన్నాకైతే పాలు పోసాను. సో, పాలైతే వైట్‌గా కనిపిస్తే అస్సలు తాగరు కదా! అని జస్ట్ మైల్డ్‌గా నేను టీ పౌడర్ ఏసాను. అది వాళ్ళకి అర్థం అవ్వద్దని. సో, అదైతే కలిపి ఇచ్చాను. తాగుతున్నారు. చాలా కష్టంగా తాగుతారు పాలు. చాలా అంటే చాలా నేను ఎంత అరుస్తే కానీ తాగరు. సో, ఎప్పటిదప్పుడైతే డర్ట్స్ క్లీన్ చేసుకోవాలి కదా అని చెత్త